नमस्ते अम्मा నేను समास చెప్తున్నాను సారీ వినండి समास कुछ शब्दों को मिलाकर संक्षिप्त शब्द बनाने को समास कहते हैं। समास 6 प्रकार के हैं। కొన్ని శబ్దాలను కలిపి సంక్షిప్తంగా చెప్పడాన్ని సమాస్ అంటారు। సమాస్ 6 రకాలు ఒకసారి చూడండి। ద్వంద్వ సమాస్, బహువ్రీహి సమాస్, तत्पुरुष समास, कर्मधारय समास, द्विगु समास, अव्ययी भाव समास। द्वंद्व समास दोनों पद प्रधान द्वंद्व समास రెండు పదాలకు ఇంపార్టెంట్ ఉంటాయి। రెండు జంట పదాలు వస్తే ద్వంద్వ సమాస్ చూడండి। సుఖ్ దుఃఖ్, సుఖ్ और दुख, दीप और धूप ఇలాంటి పదాలు। పశు और పక్షి, పశువులు మరియు పక్షులు ఈ విధంగా జంట పదాలు వస్తే ద్వంద్వ సమాస్। బహువ్రీహి సమాస్ दोनों पद अप्रधान होता है। బహువ్రీహి రెండు పదాలకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా దేవతలను సూచించినట్లయితే వేరే పదాన్ని సూచిస్తుంది। దేవతల గురించి కానీ చెప్పినట్లయితే మనకి బహువ్రీహి సమాసంలోనికి వస్తుంది। చూడండి, కలది కలవాడు వస్తే బహువ్రీహి సమాస్। హిందీలో అయితే జిస్నే జైసే పదాలతో వాక్యాలను విడదీసి రాస్తారు। నీల్ హై కంఠ జిస్కే, నీలకంఠం ఎవరికైతే ఉన్నదో, ఎవరికున్నది ఈశ్వరుడికి ఉంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం అవుతుంది। అర్ధనారీశ్వర్ తన్మే ఆధా నారీ కా శరీర్ హై జిస్కే అంటే ఇక్కడ మనకి అర్ధనారీశ్వరుడని ఈశ్వరుడిని అంటాడు। ఇలాగ చక్రధర్ అంటే ఎవరు? చక్రాలను ధరించిన వాడు విష్ణువుని సూచిస్తుంది। అలాగా దేవతలను సూచించినట్లయితే ఇది బహువ్రీహి సమాసం వస్తుంది। తత్పురుష సమాస్ కారక చిహ్నాలను పెట్టి విడగొట్టినట్లయితే దాన్ని తత్పురుష సమాస్ అంటారు। చూడండి, उत्तर पद प्रधान है उसे उत्तर तत्पुरुष समास कहते हैं। उत्तर पद प्रधान है उसे तत्पुरुष समास कहते हैं। जिसका समास शब्द में 6 कारक चिन्ह में से किसी एक चिन्ह का लोप होता है। ఇక్కడ కారక చిహ్నాలను పెట్టి విడగొడితే తత్పురుష సమాస్ అంటారు। ఇక్కడ చూడండి, తత్పురుష సమాసంలో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి। ఇలాగా కర్మ తత్పురుష को, नी, नु, की, कु అనే మీనింగ్లో వస్తుంది। కరణ తత్పురుష సే, సంప్రదాన తత్పురుష के लिए కొరకు, అపదాన తత్పురుష సే నుండి, సంబంధ తత్పురుష కా కే కి, అధికరణ తత్పురుష మే పర్ ఇలాగా వస్తాయి। ఎన్ని రకాలు మొత్తం చూడండి। ఇక్కడ కర్మ తత్పురుష, కరణ తత్పురుష, సంప్రదాయ తత్పురుష, అపదాన తత్పురుష, సంబంధ తత్పురుష, అధికరణ తత్పురుష మొత్తం 6 రకాలు చూడండి। ఇక్కడ కర్మ తత్పురుష ఒక్కొక్క ఉదాహరణ చూడండి। పరలోకకో గమన్ ఇది తత్పురుష సమాస్। కరణ తత్పురుష చూడండి, రేఖ అంకిత, రేఖాసే అంకిత్, గుణహీన్, గుణసే హీన్ ఇలాంటి పదాలు వస్తాయి। కరణ తత్పురుష। సంప్రదాన తత్పురుష రసోయి కే గర్, రసోయి గర్, రసోయి కే గర్, గురు దక్షిణ్, గురు కే లియే దక్షిణ్ ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి సంప్రదాన తత్పురుషులోకి। అపదాన తత్పురుష చూడండి, తులసి కృత్, తులసి సే కృత్, బుద్ధి సే హీన్, బుద్ధిహీన్ చూడండి, భయభీత్, భయసే హీన్ ఇలాగా మనకి ఇలాగ వచ్చినట్లయితే అపదాన తత్పురుష। సంబంధ తత్పురుష సుఖ్ సాగర్, సుఖ కా సాగర్ చూడండి, దశరథ్ పుత్ర, దశరథ కా పుత్ర కారక చిహ్నం పెట్టి విడగొట్టాం ఇక్కడ। కా రాజ్ కన్య, రాజాకి కన్య, రాజు యొక్క కూతురు ఈ విధంగా ఇలాంటి పదాలు వచ్చినట్లయితే సంబంధ తత్పురుషులకు వస్తాయి। అధికరణ తత్పురుషు వనవాసు, వనమే వాసు, మే అనేది అధికరణ కారక, అధికరణ తత్పురుషులోకి వచ్చింది చూడండి। గూఢ సవారీ, గూడ్ పర్ సవారీ, పర్ అంటే మీద అనే మీనింగ్లో వస్తుంది। దానవీర్, దానమే వీర్ చూడండి। ఇక్కడ మళ్ళీని కర్మధారయ సమాస్, ఉపమానం, ఉపమేయం, విశేష, విశేష్య వచ్చినట్లయితే దాన్ని కర్మధారయ తత్పురుష అంటారు। ఉపమాన్, ఉపమేయ, విశేషణ్, విశేష్య। విశేషణం అంటే ఏంటి? ఒక వ్యక్తి గురించి గుణాన్ని చెప్పామనుకో అది విశేషణం అవుతుంది। ఆ వ్యక్తిగా గుణము ఎవరి గురించి అయితే చెప్తున్నామో వారిని విశేష్య అంటారు। చూడండి, ఎవరి గురించి ఏదైనా చెప్తామో దానిని ఉపమానం అంటాం। ఉపమానము ఏ వ్యక్తి గురించి అయితే చెప్తామో దాన్ని ఉపమేయం అంటాం। ఆ వ్యక్తిని సూచించేది ఉపమేయం। చూడండి, నీల్ కమల్
నీల కమలం. ఇక్కడ ఏమైంది, నీల్ అనేది విశేషణం. విశేషం ఏమైంది, కమలం. ఏం వస్తువు గురించి చెప్తున్నాం కాబట్టి ఇలాగా. జో అనే పదంతో విడదీస్తే నీల్ కమల్, నీల్ హై జో కమల్, ఇలాగా విడగొడతాం మనం. అయితే ఇది ఏమవుతుంది అంటే కర్మధారయ తత్పురుష సమాస్, కర్మధారయ సమాస్ వస్తుంది. మహాత్మా, మహాన్ హై జో, ఇలాగ విడగొడతాం. నీలకంఠ్, నీల్ హై జో కంఠ్, ఇలాగ. పీతాంబర్, పీలా హై జో అంబర్. అంటే ఇక్కడ మనకి ఉపమానము ఉపమేయము విశేష్య వస్తుంది. విశేషణము విశేష్య అంటే నీల్ కమలం. నీల్ ఉదాహరణ చూడండి, నీల్ కమలం, నీల్ కమలం, నీలం రంగులో. నీలం అనేది కమలం యొక్క విశేషణం. విశేషణము ఎవరి గురించి చెప్తున్నాం, కమలం గురించి చెప్తున్నాం కాబట్టి విశేష. ఇలాగ వచ్చినట్లయితే కర్మధారయ సమాసం అంటారు. కర్మధారయ సమాసంలో చూడండి, ఇక్కడ మళ్ళీ రిపీటెడ్ పదం వచ్చినట్లయితే అవ్యయీభావ సమాసం అంటారు. అది మనకు ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్దాము. చూడండి, द्विगु समास, संख्या पूर्वक को दिगु, जिन समास के शब्दों में पूर्व पद संख्या होती है उन्हें द्विगु समास कहते हैं. संख्या వచ్చినట్లయితే द्विगु समास. చూడండి, त्रिभुज, तीन भुज का संहार, पंचमुखी, पंचमुख का संहार, ఇలాగా సంఖ్య వచ్చినట్లయితే దాన్ని ఏమంటారు, ద్విగు సమాస్ అంటారు. అవ్యయీ భావ సమాస్. చూడండి, ఇక్కడ పూర్వపद अव्यय और पूर्वपद क्रिया विशेषण होते हैं. अव्यय होता है उसे अव्ययी भाव समास कहता है. మరలా మరలా వచ్చే పదాలను అవ్యయీ భావ సమాస్ అంటారు. అంటే క్రియా విశేషణం వస్తాయి. కన్ కన్ అని, గర్ గర్ అని, ప్రతిక్షణని, ప్రతిక్షణం, ప్రతిదినని, ఇలాంటి పదాలు వచ్చినట్లయితే ఇది అవ్యయీ భావ సమాసంలోకి వస్తుంది. రిపీటెడ్ పదం వస్తుందనుకో అవ్యయీ భావ సమాస్. ధన్యవాదాలు.